సో కార్గిల్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. దిస్ ఈజ్ జస్ట్ అ రిటాలియేషన్ టు అ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ పహల్గామ్, అంతే. దీనికి వార్ అనకూడదు మనం యాక్చువల్లీ. ఓకే. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, పాకిస్తాన్‌లో మనం కొన్ని అటాక్ చేయడం వల్ల అణుబాంబు లీక్ అయింది. దానివల్ల అక్కడున్న వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఈ ఇన్సిడెంట్‌ని మీడియా కూడా కరెక్ట్‌గా ప్రజలకి ప్రొజెక్ట్ చేస్తుంది అనుకోవచ్చా? పాకిస్తాన్ మీడియా మేడం, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పాలిటీ, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ మీడియా, నలుగురికి నలుగురు దుర్మార్గులు, వెధవలు. సో దేర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. యుద్ధం జరిగినప్పుడు ట్రూప్స్ ఫైట్ చేసే బ్యాటిల్ ఒకటి, పొలిటీషియన్స్ ఫైట్ చేసే బ్యాటిల్ ఒకటి, మీడియా ఫైట్ చేసే బ్యాటిల్ ఇంకోటి. వీళ్ళు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో నిపుణులు. లైక్ they claimed that we have shot down India's fighter jets also. They have claimed that మేము ఇండియాది S-400 మిజైల్ కూడా ధ్వంసం చేసాము.